రాపాసుడు రచన మల్లవరపు మనోహర్ రెడ్డి చందమామ కథ. పులింద రాజ్యాన్ని పాలించే పురంధరుడైన రాజు ఆస్థానంలో నలుగురు బూటకపు పండితులుండేవారు. వాళ్ళు ఏదో ఒక మిషన్ మీద రాజు నుంచి దానాలు పుచ్చుకుంటూ హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఒకసారి వాళ్లకు రాజు దగ్గర పెద్ద ఎత్తున బంగారం దానంగా పుచ్చుకోవాలన్న కోరిక కలిగింది. అందుకుగాను వాళ్ళు ఒక పథకం ఆలోచించారు. దాని ప్రకారం పండితులు ఒకనాడు సభతీరి ఉన్న రాజుతో, మహారాజా, రాత్రి మీ జాతకం పరిశీలించాం. ప్రస్తుతం గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నవి. త్వరలో మీ 2 చేతులు చచ్చుబడిపోయే ప్రమాదం ఉన్నది అన్నారు. రాజు కంగారు పడి, ఈ గండం గడిచే మార్గం లేదా అని అడిగాడు. లేకేం మహారాజా, దివ్యమైన లక్ష్మీ వారం నాడు బంగారు గొడ్డలతో చేతులు శ్రమించే వరకు చెట్టు కొమ్మలు నరికి ఆ తరువాత ఆ గొడ్డల్ని పండితులైన బ్రాహ్మణులకు భక్తితో దానంగా ఇవ్వాలి. దానితో గ్రహాలు శాంతించి తమకు రానున్న గండం తప్పిపోతుంది అన్నారు పండితులు. రాజు సభ చాలించి మంచి పనివాళ్ల చేత బంగారు గొడ్డలు చేయించాడు. తర్వాత పండితులు పెట్టిన ముహూర్తం నాడు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ సరస్సు ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన చెట్టులో కొన్ని ఎండు కొమ్మలు కనిపించాయి. రాజు చెట్టెక్కి ఒక ఎండు కొమ్మను బంగారు గొడ్డలతో నరకసాగాడు. అలవాట్లేని కారణం వల్ల రాజుకు చేతులు నొప్పి పుట్టి గొడ్డలి పట్టు తప్పి కిందనే ఉన్న సరస్సులో పడిపోయింది. ఈత తెలిసిన 2-3 సరస్సులోకి దిగబోతున్నంతలో దూరంగా ఉన్న తామరాకుల మధ్య నుంచి శరీరం మీద అడ్డదిడ్డంగా ఉన్న నల్లటి చారలు గల ఒక ఆకారం హఠాత్తుగా పైకి లేచి చేతిలో ఉన్న ఇనుప గొడ్డల్ని ఒడ్డుకు విసిరివేసింది. అక్కడ చేరిన వాళ్ళు ఆ ఆకారాన్ని చూసి భయం కంపితులై, ఎవరు నువ్వు అని కేకవేశారు. వెంటనే ఆ ఆకారం, నా పేరు రాపా అంటూ నీటిలో మునిగిపోయింది. బంగారు గొడ్డల్ని ఇనుప గొడ్డలిగా మార్చిన దాని శక్తి చూసి రాజుతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు తన ప్రాసాదానికి తిరిగి వచ్చి పండితులను మంత్రులను సమావేశపరిచి, 1-2 రోజుల్లో ఆ రాపా ఎవరో తెలుసుకోండి. అలా జరగకపోతే అది విజృంభించి మన కోశాగారంలో ఉన్న బంగారాన్ని ఇనుముగా మార్చి దేశాన్ని సర్వనాశనం చేయగలదు అన్నాడు. 2 రోజులు గడిచాక 4 పండితులు రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ 2 రోజులు ఎంతగానో శ్రమించి మరొకసారి అనేక గ్రంథాల్లోని విషయాల్ని తరిచి చూశాం. వాడు రాపా కాదు, రాపాసుడనే రాక్షసుడు. వాడిని గురించిన ప్రస్తావన దేవదానవుల సాగర మథన కాలం నుంచి ఉన్నదే. త్రేతాయుగంలో కూడా ఈ రాపాసుడు ఒకచోట కనిపిస్తాడు. వాడు కేవలం జిత్తులు మారే కాదు, క్రూరాతి క్రూరుడు అని చెప్పారు. రాజు హడలిపోయి వివిధ దేశాల నుంచి పేరు మోసిన మాంత్రికులను పిలిపించి కోట చుట్టూ కోశాగారం చుట్టూ కాపలా ఉంచాడు. పూజలు చేయించి నగరవాసులందరికీ తాయెత్తులు కట్టించాడు. రాపాసుడిని చంపిన వారికి పెద్ద ఎత్తున బహుమతి ప్రకటిస్తూ దేశం నలుమూలలా చాటింపు వేయించాడు. అది జరిగిన మర్నాడు రాజుగారి వంటవాడు రాజు భోజనం ముగించి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు, క్షమిస్తానంటే ఈ రాపాసుడి రహస్యం నేను బయట పెట్టగలను అన్నాడు. అలాగే క్షమిస్తాను, కానీ అంత భయంకరుడైన రాపాసుడి రహస్యం నీకెలా తెలుసు అన్నాడు రాజు. మన పాకశాలను శుభ్రపరిచేవాడు ఒకడున్నాడు. వాడి పేరు రంగడు. వాడిని ఇప్పుడే పిలుచుకు వస్తాను అంటూ వంటవాడు వెళ్ళి రంగడితో తిరిగి వచ్చాడు. రంగడు వస్తూనే రాజు పాదాలకు నమస్కరించి, ప్రభు, నన్ను క్షమించాలి అంటూ గడగడ వణకసాగాడు. రాజుకు వాడి మాటలు అర్థం కాక, నువ్వేం నేరం చేశావు, ఎందుకు క్షమించాలి అని అడిగాడు. ప్రభు, నేనే రాపాసుడిని అన్నాడు రంగడు. బంగారు గొడ్డల్ని ఇనుప గొడ్డలుగా మార్చిన ఆ భయంకరుడైన రాక్షసుడు రాపాసుడివి నువ్వా? నీకేమైనా వెర్రెత్తిందా అని అడిగాడు రాజు కోపంగా. అప్పుడు వంటవాడు కల్పించుకొని, ప్రభు, నేను చెప్పేది సావధానంగా ఆలకించండి, అంతా తమకే అవగతమైపోతుంది అన్నాడు. వంటవాడు చెప్పింది ఏమంటే, ఆ రోజు రంగడు మామూలుగా పాకశాలను శుభ్రపరిచి ఒంటికైన మసిని కడుక్కునేందుకు వెళ్ళబోతుంటే వంటవాడు వాడిని ఆపి, ఒరే రంగడు, ఈ పచ్చికట్టలు మండక వంటవేళ మించిపోయేటట్టుంది. ఆ ఉద్యానవనంలో ఇన్ని ఎండు కొమ్మలు నరికి తెచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. రంగడు అలాగే ఒంటికైన మసితోటే భుజాన గొడ్డలు వేసుకొని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. వాడికి సరస్సు మీదకి వంగి ఉన్న చెట్టుకు ఒక ఎండు కొమ్మ కనిపించింది. వాడు చెట్టు ఎక్కి ఆ కొమ్మను నరకబోతున్నంతలో దూరంగా మంగళ వాయిద్యాలతో వస్తున్న రాజు కనిపించాడు. ఆ సమయంలో రాజు కంటపడితే శిక్షిస్తాడన్న భయంతో గజ ఈతగాడు కావడం వల్ల సరస్సులోకి దూకి తామరాకుల చాటును దాక్కున్నాడు. అంతలో రాజు అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను నరుకుతూ బంగారు గొడ్డల్ని సరస్సులోకి జారవిడిచాడు. అది చూసి రాజు వెంట ఉన్న వాళ్ళు గొడ్డలి కోసం సరస్సులోకి దిగబోయారు. వాళ్ళ వల్ల తన గుట్టు రట్టవుతోందన్న భయంతో రంగడు తన ఒంటికి ఇంకా కొంత మసి పట్టి ఉండవచ్చునని, తనను ఎవరూ గుర్తించలేరని అనుకుని నీటిపైకి వచ్చి తన చేత ఉన్న
ఆ ఇనుపగొడ్డల్ని ఒడ్డుకు విసిరాడు. ఆ సమయంలో తన పేరు అడిగిన వాళ్లకు రాజుగారి పాకశాల ఊడ్చే రంగಣ್ಣని చెప్పబోయి తడబాటు కొద్దీ రాపా అని నీట మునిగి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరాడు. అంతా విన్న రాజు ఒక్కసారి పెద్దగా నవ్వి, ఒరే రంగా, పండితులు చెప్పిన త్రేతాయుగం నాటి భయంకరుడైన రాపాసుడైన రాక్షసుడివి నువ్వన్న మాట సరే. ఆ బంగారు గొడ్డల్ని ఏ రాక్షసుడు ఎత్తుకుపోలేదు, దానికోసం సరస్సులో వెతికిద్దాం అన్నాడు. ప్రభు, దానికోసం వెతికించనవసరం లేదు. ఆ రాత్రే రంగడు సరస్సులో దిగి దాన్ని వెతికి పట్టుకొని నాకు తెచ్చి ఇచ్చాడు అంటూ వంటవాడు పాకశాల నుంచి దాన్ని పట్టుకు వచ్చి రాజుకిచ్చాడు. రాజు రంగడికి తన మెడలోని వజ్రాల హారం బహుకరించి తమ స్వప్రయోజనం కోసం తనను తప్పుదారి పట్టిస్తున్న బూటకపు పండితులు నలుగురిని కఠినంగా శిక్షించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.